తగ్గిన ఆయు ప్రమాణం 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి అనేక రకాలుగా ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య సదుపాయం అనేక చోట్ల మెరుగుపడింది. ఇలాంటి దశలో కూడా 50 ఏళ్లలో తొలిసారిగా ఆయు ప్రమాణాలు తగ్గిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయంటే మోదీ పాలనలో వ్యవహారం ముందుకెళ్తుందా, వెనక్కి మళ్ళుతుందా? దేశం అభివృద్ధి అవుతుందా, తిరోగమనం నడుస్తుందా? చాలా సందేహాలు వస్తాయి. జనాల ఆయు ప్రమాణాలు ఒక గీటురాయి. ఎక్కడైనా ఏ దేశమైనా అభివృద్ధి అవుతుందా, ముందడుగు వేస్తుందా, చాలా పురోగతిలో ఉందా అనేటివన్నింటినీ పరిశీలించే దానికోసం ఆయు ప్రమాణాలు అన్నది ఒక ప్రధానమైనటువంటి గీటురాయి. అలాంటి ఆయు ప్రమాణాల వ్యవహారంలో 50 ఏళ్ల తర్వాత రివర్స్లోకి వచ్చామంటే మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఈ లెక్క మనకు చెప్తుంది చూడండి. దేశవ్యాప్త సగటు 70 సంవత్సరాలు 2016-20 మధ్య 70 ఏళ్ళు దేశవ్యాప్తంగా ఒక సగటు భారతీయుడి ఆయు ప్రమాణం 70 ఏళ్ళు. ఇప్పుడు అది 2017-21 మధ్య 69.8 ఏళ్ళకి తగ్గిపోయింది. అంటే సుమారుగా 2 నెలల ఆయు ప్రమాణం తగ్గిపోయింది. చాలా విచిత్రం. ఆంధ్రప్రదేశ్లో అయితే 70.6 70.5 ఏళ్ళు అంటే 70 ఏళ్ళ 6 నెలల పాటు సగటు ఆంధ్రుడు జీవిస్తే అది 2017-21 నాటికి 70 ఏళ్ళ 3 నెలలకి పడిపోయింది. అంటే 3 నెలలు తగ్గిపోయింది. ఇది ఎవరో చెప్పినటువంటి లెక్క కాదు, ప్రజాశక్తి వాళ్ళ సృష్టి కాదు, కేంద్ర ప్రభుత్వ డేటా, అధికారిక లెక్క. దేశవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాల్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ ఎట్ బర్త్ తగ్గుదల నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాల సగటు 2 నెలల కాలం తగ్గినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ఆధారంగా డౌన్ టు ఎర్త్ ఒక కథనాన్ని ప్రచురించింది. 2 నెలల కాలం ఎక్కువగానే కనిపించినప్పటికీ 50 సంవత్సరాల కాలంలో ఆయు ప్రమాణాల లెక్కల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. 50 ఏళ్లగా దేశం ఆయు ప్రమాణాలు పెంచుకుంటూ సగటు 50-60 ఏళ్ల కాలం నుంచి 70 ఏళ్ల కాలానికి చేరాం. ఇప్పుడు ఆ 70 ఏళ్ల కాలం నుంచి తిరిగి మళ్ళీ రివర్స్లో మళ్ళుతున్నాం. ఏ దిశలో ఉంది దేశం? జీడిపిలో మనం టాప్ 4లో చేరాం అని మనం ఘనంగా చెప్పుకుంటాం. తలసరి ఆదాయంలో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో సమానంగా సాగుతుంటాం. ఇప్పుడు ఆయు ప్రమాణాల విషయంలో రివర్స్, మైనస్, తిరోగమనం. దేనికి సంకేతం? మోదీ ప్రభుత్వం మరి చెప్పాల్సి ఉంటుంది.